సర్వతీర్థమయీ మాతా సర్వదేవమయ పితా తస్మాత్ సర్వప్రయత్నేన పూజయేత్ తాహి నిత్యతః. మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము సెప్టెంబర్ నెల 2026 సంవత్సరంలో మాస ఫలితాలు ద్వాదశ రాశి వారికి ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా ఈ శ్రావణ మాసం అదే ఈ సెప్టెంబర్ మాసంలో వచ్చేటటువంటి ముఖ్యమైన పండుగల గురించి మనం ప్రస్తావిస్తూ ఉన్నాము. ఇప్పుడు కూడా వాటి గురించి ఏ ఏ పండుగలు రాబోతున్నాయి అనేది తెలుసుకుందాము. వాటి యొక్క ప్రాముఖ్యత తరువాత ఎపిసోడ్లో మనం ఆధ్యాత్మిక విషయాల్లో మనం చెప్పుకోవడం జరుగుతుంది. తప్పకుండా చెప్పుకుందాము. ఎందుకంటే పండగ చేసుకుంటున్నాము, ఏదో అల్లుడిని పిలుస్తున్నాము, ఇట్లా చేస్తున్నాము, కరెక్టే. అసలు ఆ పండగ ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటి అనేటట్టు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఒక హిందువుగా తినడం మాత్రం మర్చిపోకుండా చేసుకుంటున్నాం. దానికి ఏమేం పిండి వంటలు చేసుకోవాలని చెప్పారో అవన్నీ చేసుకుంటున్నాం, కమ్మగా తింటున్నాము. ఓకే, దాని గురించి ఏం కాదు. అయితే ఆ పండగ ఎందుకు చేసుకుంటున్నాం అనేది తెలియకుండా పండగలు అనేవి పిండి వంటలు చేసుకుని తినటానికి కాదు, ఆ పండగ యొక్క ప్రాముఖ్యత తెలుసుకోవడం కోసం మనం ఖచ్చితంగా వీడియో చేసుకుందాం. రైట్. ఇప్పుడు మీకు 3వ తారీఖు సెప్టెంబర్ శ్రీకృష్ణాష్టమి, అంటే శ్రీకృష్ణుడు పుట్టినటువంటి పర్వదినం. అలాగే 9వ తారీఖు మాస శివరాత్రి, అంటే ఈశ్వరుడికి అభిషేకం మనం ప్రతి నెలలోనూ చేసేటటువంటిది. ఓకే, ఒక రకంగా చెప్పాలి అంటే మహాశివరాత్రితో సమానమైనటువంటిది, దగ్గరగా సమానమైనటువంటిది. అటువంటి మాస శివరాత్రి ప్రతి నెలలో వస్తుంది, అది 9వ తారీఖు. ఇకపోతే సంవత్సరానికి ఒకసారి వచ్చి అఖిల మొత్తం భారతదేశం అంతా మాత్రమే కాకుండా అనేక దేశాలలో కూడా, హిందువులు ఉన్నటువంటి దేశాల్లో చేసుకుంటున్నటువంటి మహా పవిత్రమైన పండగ వినాయక చవితి. అది 14వ తారీఖు సెప్టెంబరు. అలాగే దాని మరుసటి రోజే ఋషి పంచమి. ఈ ఋషి పంచమి అనేటటువంటిది మనం అందరూ దాన్ని అసలు ఇంచుమించుగా ఎవరు జరుపుకోవట్లేదు. కానీ దానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్, దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత గురించి కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చేసుకుందాం. అది ఆధ్యాత్మిక విషయాల్లో చేసుకుందాం. అలాగే 27వ తారీఖు నుంచి మహాలయ పక్షాలు. ఇది కూడా సంవత్సరంలో ఒక్క 15 రోజులు మాత్రం వస్తుంది. అంటే చనిపోయినటువంటి మన వంశంలో మన రక్త సంబంధికులు అనాది కాలం నుంచి వస్తున్నటువంటి మన దేవతలు ఎవరైతే ఉన్నారో వారి అందరికీ కూడా ఒక శాశ్వత పుణ్యలోకాలు ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో మనం వాళ్ళకి ఈ మహాలయ పక్షం అనేటటువంటిది జరుపుతూ ఉంటాము. నిజానికి నేనే ఉన్నానండి, నేను మా తండ్రి గారికి నా భార్యకి మాత్రమే నేను పెట్టడానికి అర్హుండవుతాను. మిగతా మా అన్నలు చేసుకోవడానికి, మా మేనమావలు, మా మేనత్తలు, అలాగే మా అమ్మ తరపు వాళ్ళు, వీళ్ళెవ్వరికీ చేయడానికి నాకు అర్హత లేదు. కానీ వాళ్ళ పిల్లలు చేసుకుంటారు. కానీ ఇటువంటి మహాలయ పక్షాల్లోనూ, పుష్కరాలలోనూ, కొన్ని పవిత్ర క్షేత్రాల్లోనూ వీళ్ళందరికీ పెట్టేటటువంటి సాంప్రదాయం మన హిందూ సాంప్రదాయంలో చెప్పబడింది. కాబట్టి అటువంటి మన పెద్దలందరికీ కూడా అందరినీ తలుచుకునే ఒక కృతజ్ఞత తెలియపరుచుకునేటటువంటి అవకాశం ఈ మహాలయ పక్షాల్లో మనకి వస్తోంది. ఇవన్నీ కూడా సెప్టెంబర్ నెలలో వచ్చేటటువంటి ఇంపార్టెంట్ పండుగలు. వీటి గురించి మనం సెపరేట్గా తప్పకుండా మనం వీటిలో చెప్పుకుందాం. ఇదివరకు చెప్పేసినవి ఉన్నాయి. వినాయక చవితి ఉంది, 3-4 సంవత్సరాలు చెబుతూనే ఉన్నాం. అటువంటి దాన్ని వదిలిపెడదాం. ఎప్పుడు మనం టచ్ చేయనటువంటివి, ఎప్పుడు ముట్టుకోనటువంటివి, ఎప్పుడు చెప్పనటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ విషయాన్ని మనం తప్పకుండా ప్రస్తావిద్దాం. ఆ విషయాలు మీరు తెలుసుకుని తీరాలి. మన పండగ పిండి వంటలు చేసుకుని తినడానికి, డప్పులు కొట్టేసి వాటి ముందు ఎగరడానికి కాదు. పండగ దేనికి వచ్చింది, దాని ప్రాముఖ్యత ఏంటనేది తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందూ మీద ఉంది. ఓకే, ఇప్పుడు వృశ్చిక రాశి వారికి ఇది అంత శుభ ఫలితములను ఇవ్వజాలదు. చతుర్థ స్థానంలో ఉన్నప్పుడు తల్లి గారి ఆరోగ్య విషయంలో కానివ్వండి, లేకపోతే ఆవిడ ఆశీస్సులు మనం పొందలేకపోవటం కానివ్వండి, ఈ విధమైన పరిస్థితులు ఉంటాయి.
అలాగే విద్య, భూమి, గృహము, వాహనము, మన స్వభావం ఇత్యాది విషయాల్లో కొంచెం రాహు 4వ స్థానంలో ఉన్న కారణంగా మనకి అన్ని ప్రతికూలంగానే ఉంటాయి. ముఖ్యంగా 4వ స్థానంలో రాహు ఉండటం వలన ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి, వాహన వ్యాపారస్తులకి, అంటే కొంతమంది కొత్త వాహనాలు అమ్ముతూ ఉంటారు. కొంతమంది సెకండ్ హ్యాండ్ వాహనాలు కొని వాటిని రిపేర్ చేసి కొంత లాభం వేసుకుని అమ్ముతుంటారు. అటువంటి వారికి పూర్తిగా ప్రతికూలమైనటువంటి ఫలితాలే రాహువు వల్ల ఏర్పడుతూ ఉన్నాయి ఈ మాసంలో. అలాగే పంచమ స్థానంలో శనిగ్రహం వక్ర సంచారం వలన సంతానం మీద దుష్ప్రభావం పడుతుంది. చదువులో శ్రద్ధ తక్కువ, ఆటల్లో శ్రద్ధ ఎక్కువ, చెడు స్నేహాల మీద కొంత చెడిపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వయసును బట్టి చూసుకోండి. మరి చిన్నపిల్లలకి అవి ఏమి ఉండవు. అవసరమైతే వాళ్ళ మీద కాస్త మీరు ఒక కన్ను వేసి అవసరమైతే తగిన చర్య కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ శని పంచమ స్థానంలో ఉండటం వలన. ఇకపోతే అష్టమ స్థానంలో కుజుడు 18 రోజులు, భాగ్యస్థానంలో 12 రోజులు సంచారం చేస్తున్నారు. ఇక్కడ అష్టమ స్థానంలో ఉన్నప్పుడు పెద్ద దుఃఖ వార్తలు వినటం లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కొన్ని పరాభవాలు, అవమానాలు జరుగుతాయి. 9వ స్థానం దగ్గరికి వచ్చేటప్పటికి తండ్రి గారి ఆరోగ్య విషయంలో కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఆయన కోపం రాకుండా చూసుకోండి. ఆయనకి బీపీ, షుగర్లు అలాంటివన్నీ ఒకసారి చూసుకుంటూ ఉండండి. అలాగే ఇక్కడ గుడులు, గోపురాలకు ఏమైనా వెళితే కూడా కొంచెము అక్కడ మీకు ఇబ్బందులు ఎదురు పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 12 రోజులు అంటే 19వ తారీఖు నుంచి 19, 20 నుంచి నెలాఖరు వరకు 30వ తారీఖు వరకు కాస్త ఈ ఏదైనా ఆల్రెడీ మీరు ప్లాన్ చేసుకొని ఒక ప్రణాళిక ఏర్పరచుకొని గిక్కట్లు కొంటే మనం ఏం చేయలేము. సరే, అట్లాంటి మీరు ప్లాన్ వేసుకున్నారు కానీ ఇంకా టికెట్ కొనడం అవి జరగకపోతే ఈ 12 రోజుల్లో కాకుండా ప్లాన్ చేసుకోండి. తర్వాత ఎప్పుడు దాని ద్వారా ఇవి వచ్చేటటువంటి అదే మరి సూచితం శాస్త్రం అన్నారు, జ్యోతిషం సూచించారు. మనకి అక్కడ కొంచెం ఇబ్బందులు ఎదుర్కొడుతున్నాయి చెప్పి మరి గురువుడు చెప్తున్నాడు. కాబట్టి మీరేం చేయాలి? దాన్ని ముందుకు మార్చుకోవటమో లేకపోతే వెనక్కి మార్చుకోవటమో చేయవచ్చు అన్నమాట. అది విషయం. ఈ విధంగా ఉంటుంది. ఇకపోతే 9వ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతుందండి. ఇది మాత్రం అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది భాగ్యస్థానంలో ఉన్న వారికి. ఇక్కడ వివాహం చేసుకోవాలి అనుకునేటటువంటి వారికి ఇక్కడ మీకు వివాహం కుదరటం కానీ లేకపోతే పెళ్లి జరగటం కానీ జరిగే అవకాశం ఒకటి స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది 9వ స్థానంలో ఉండటం వల్ల. అలాగే భాగ్యం, అన్ని రకాల భాగ్యాలు కూడా మీకు సంక్రమించే అవకాశం అంతా మనకి 9వ స్థానంలో ఉండటం వల్ల అది కూడా విశేష దృష్టి అన్నిటికంటే లాస్ట్ ఉంది. కానీ దీని మిగతా పంచమ దృష్టి కన్నా సప్తమ దృష్టి కంటే కూడా చాలా బలీయమైనటువంటిది. అందులోకి ఇక్కడ ఉచ్చస్థాన ప్రభావం ఏం ఉండదు, కానీ 9వ స్థాన ప్రభావం మాత్రం అంత గట్టిగా గొప్పగా ఉంటుంది ఇక్కడ. ఇకపోతే బుధుడి యొక్క సంచారం తీసుకున్నట్టయితే దశమ స్థానంలో ఒక 7 రోజులు, 11వ స్థానంలో అంటే ఏకాదశి స్థానంలో 23 రోజులు, దశమ స్థానంలోను ఏకాదశి స్థానంలోనూ కూడా వృత్తిపరమైన, ఆర్థిక పరమైనటువంటి అనేక అంశాలు మీకు కలిసి వస్తాయి. బుధుడు అంత చక్కగా మీకు నెలంతా కూడా ఆయన మీకు ఉపయోగకరంగా ఉన్నారు, బుధ భగవానుడు. ఇక రవిని కనుక మనం తీసుకున్నట్టయితే దశమ స్థానంలో, ఏకాదశి స్థానంలో సంచారం చేస్తున్నారు. ఇక్కడ దశమ స్థానంలో ఉన్నప్పుడు ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో, అది గవర్నమెంట్ ఉద్యోగం కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు, ఒక వృత్తి ఏదో ఎంచుకోవాలనుకున్న వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది 17వ తారీఖు వరకు రవి ఆ స్థానంలో ఉండటం వల్ల, దశమ స్థానంలో ఉండటం వలన. అలాగే 11వ స్థానంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆర్థిక పరమైన ఏ వృత్తి అయితే మీరు స్వీకరిస్తున్నారో ఆ వృత్తి ద్వారా వచ్చేటటువంటి ఫలితాన్ని ఇక్కడ రవి 13 రోజుల పాటు ఇక్కడ ఏకాదశి స్థానంలో ఉన్నప్పుడు
ఆ ఫలితాన్ని కూడా మీరు అనుభవంలోకి వస్తుంది. ఎంచేత రవి కూడా పూర్తిగా మీకు నెలంతా అనుకూలురే. ఇంకా బుధుడి గురించి మనం చెప్పేసుకున్నాము. శుక్రుడి గురించి చెప్పుకోవాలి. శుక్రుడు 11వ స్థానంలో 2 రోజులు, వ్యయ స్థానంలో 28 రోజులు. వ్యయ స్థానంలో కూడా శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి ఏకైక శుభగ్రహం ఏదైనా ఉందంటే అది శుక్రుడే. కాబట్టి ఇక్కడ మీకు ఈ వృశ్చిక రాశి వారికి శుక్రుడు కూడా పూర్తిగా నెలంతా మీకు శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. అంచేత మీరు ఏకాదశి స్థానంలో కూడా ఉన్న కారణంగా మీరు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారు, ఈ కళల్ని ఆధారంగా తీసుకుని జీవితాన్ని గడిపించేటటువంటి డ్రామా యాక్టర్లు, సినిమా నటులు, అదే మన యూట్యూబ్, ఈ టీవీ రంగాలకు సంబంధించినటువంటి వారు, ఇంకా పల్లెటూరులో అనేక రకాలైనటువంటి కళాఖండాలు ఉంటాయి. చిత్రలేఖకులు కావచ్చు, శిల్పులు కావచ్చు, ఏ విధమైనటువంటి కళలను ఆధారంగా చేసుకొని జీవిస్తున్న వారందరికీ కూడా శుక్రుడు అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు ఈ సెప్టెంబర్ నెలలో ఈ వృశ్చిక రాశి వారికి. కాబట్టి ఈ విధమైన ఫలితాలన్నీ వీళ్ళకి చాలా స్పష్టంగా గోచరిస్తూ ఉన్నాయి. మొత్తంగా చెప్పుకోవాలి అన్నట్టయితే ఈ వృశ్చిక రాశి వారికి గురువు నెలంతా శుభప్రదం అండి. బుధుడు నెలంతా, రవి నెలంతా, సూర్యుడు ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. శుక్రుడు నెలంతా, 4 గ్రహాలు ఇందులో పాక్షికంగా ఉపయోగపడుతుంది అనేటటువంటిది ఏది లేదు ఇక్కడ. కాబట్టి అన్ని 4 గ్రహాలు కూడా పూర్తిగా నెలంతా మీకు శుభప్రదమైన ఫలితాలు ఉన్నాయి. చాలా బాగుందని చెప్పుకోవచ్చు, అందులో సందేహం లేదు. అంచేత మీరు ఏదైనా కొత్తగా ప్రాజెక్ట్ మొదలుపెట్టినా, లేదా ఇదివరకు చేస్తున్న దాన్ని మరింత డెవలప్ చేయాలని చెప్పేసి పెట్టుబడి పెట్టాలన్నా వెనకాడవలసినటువంటి పని లేదు. అది ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తుంది. అదే మనకి ఎందుకంటే దౌర్భాగ్యం, కొన్ని వద్దనుకున్నప్పటికీ ఇంగ్లీష్ పదాలు పడిపోతున్నాయి. ప్రపంచం అలా మారిపోయింది. ఇక్కడ వచ్చి నేను నిజానికి తెలుగు పండితం, తెలుగు అంటే చాలా ఇష్టం, తెలుగు పదాలే పడేవి. కానీ ప్రపంచంలో నడవటం లేదు, తప్పట్లేదు బయట. చేత అభివృద్ధి పడిపోతున్నాయి. క్లిక్ అవడం అంటారు దాన్ని. మనం ఇందులో విజయం సాధిస్తామని మనం అంటున్నాం. అది ఓకే. అని చేత మీరు కొన్ని గ్రహాలు సహజం. ఇప్పుడు మనం చెప్పుకునేవాడి 8 గ్రహాలు. 8 గ్రహాల్లో అన్ని శుభగ్రహాలు, 4 గ్రహాలు పూర్తి నెలంతా ఉన్నాయి కాబట్టి పాక్షికనే మాట లేదు కాబట్టి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. కొన్ని గ్రహాలు ఖచ్చితంగా సాక్షాత్తు భగవంతుడే మానవుడుగా పుట్టితే, ఒక రాముడిని తీసుకోండి, కృష్ణుని తీసుకోండి, కష్టాలు పడకుండా ఎవరూ లేరు. కాబట్టి కొన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉంటాయి, ఉండి తీరతాయి, ఉంటాయి అంతే. అంచేత వాటికి మనం జపాలు అవి చేసుకోవటం ద్వారా, వాటిని ప్రార్థించడం ద్వారా వాటి యొక్క తీవ్రత పూర్తిగా తీసేస్తావా లేదా అనేది దానికి వేరే సబ్జెక్టు. దృఢ కర్మలు, అదృఢ కర్మలు అంటుంటాయి, వాటిని బట్టి తర్వాత మాట్లాడచ్చు. ఇక్కడ ఏంటంటే మనం ఎంత దృఢంగా ఉన్నప్పటికీ కొంత శాంతింప చేయగలము జపాల ద్వారా, హోమాల ద్వారా, వాటిని ప్రార్థించడం ద్వారా. అంచేత మీరు ఖచ్చితంగా నవగ్రహ జపాన్ని, అంటే శ్లోకాలు కానివ్వండి, ఏదో మీకు వచ్చింది మనం చాలాసార్లు చెప్పడం జరిగింది, దాన్ని మాత్రం విడిచిపెట్టవద్దు. వీలుంటే ఇంకా ఎక్కువ ఇబ్బందుల్లో ఉన్నవాడు నవగ్రహాల చుట్టూ తిరగటం, 4 నవధాన్యాలు తీసుకొని రోజు నవగ్రహ పాదాల దగ్గర వేసుకుంటూ వెళ్ళిపోతే కూడా సరిపోతుంది. ఇందులో ఇంకా అదృష్టం ఏంటంటే శనికి సంబంధించినటువంటి ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే శని ఏకాదశులు, శని త్రయోదశులు ఏమైనా ఉన్నాయి కదా, అటువంటి చేసుకోండి. శుభం, మీకు అన్ని శుభాలు జరుగుతాయి.